అన్నయ్య అన్నయ్య రా. తేజ బాబు రాహుల్ బాబు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. అమ్మో ఏకాంబరం బోట్లో ఉన్నాడన్నయ్య. ఏడి వెళ్ళద్దన్నయ్య, చూసేస్తాడు. రాహుల్ బాబు తేజ బాబు ఇక్కడ ఉన్నారండి. సరస్వతిని తీసుకురావడానికి గారు నాకు సపోర్ట్గా పంపించారా? సరస్వతిని తీసుకెళ్ళటం ఎలాగూ కుదరదు, కానీ పిలిస్తే నన్ను హాస్పిటల్కైనా తీసుకెళ్తారు. అమ్మా ఇక్కడే ఉండాలి కదా, లేరేంటి? కొట్టారుగా, కొట్టిన దెబ్బలు 4 తలకు కూడా తగిలినాయి కదా. మెదడు బాగా డిస్టర్బ్ అయిపోయి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అమ్మో అయినా ఈ ఏకాంబరాన్ని ఇలా కొట్టి పారేశారేంట్రా? ఏమో అన్నయ్య, ఏ తింగర పని చేశాడేమో. అయినా ఇది ఒకందుకు మంచిదేలే. ఈ దెబ్బకి అమ్మ పంపించినా ఊరొచ్చే ధైర్యం చేయడు. పద వెళ్దాం. లెట్స్ గో. ఊరొచ్చినప్పుడు వాతావరణం ప్రశాంతంగా ఉందనుకున్నాను. ఇంత ఘోరంగా ఉంటుంది అనుకోలేదు. అమ్మా ఆ అమ్మాయిని మా వాగ్దేవమ్మ గారు తీసుకురమ్మన్నారు. అసలు సరస్సు గురించి ఆవిడకెందుకు? ఏమో నాకేం తెలుసండి. మొన్నేమో సరస్వతి ఆవిడని కలవడానికి వచ్చింది, ఇప్పుడేమో సరస్వతిని తీసుకురమ్మని నన్ను పంపించింది. ఇది వాగ్దేవిని కలవడానికి ఎందుకెళ్ళినాది? దీన్ని తెమ్మని వాగ్దేవి మనిషిని ఎందుకు పంపినాది? నాకు తెలియకుండా ఇన్ని కథలు నడుపుతున్నది. అసలేం చెయ్యాలనుకుంటున్నది? ఇదేటి సరస్సు చేసిన దానికి ఇల్లు పీకి పందిరేత్తదనుకుంటే సడీ సప్పుడు లేకుండా ఇలా కూకున్నదేటి? మొహంలో కోపం సుత్తుంటే లోపల బాగా మండిపోతున్నట్టుంది. ఇప్పుడు కనుక ఆ సరస్సు వస్తే అగ్నిపర్వతం బద్దలైనట్టు బద్దలైపోద్ది. ఈ ఛాన్స్ అస్సలు వదులుకోకూడదు. నిప్పుని ఇంకా రాజేయాల. ఏంటమ్మా ఇది? సరస్సు ఇంత పని చేసిందేంటి? నీతో ఒక్క మాట అయినా చెప్పకుండా వాళ్ళెవరినో కలవడానికి పోవడం ఏంటి? వాళ్ళు దీనికోసం రావడం ఏంటి? అమ్మో, ఇది మామూలాడిది కాదు. నీకు తెలియకుండా ఏదో గూడు పుటాన్ని నడుపుతోందమ్మా. అయినా అది చేసిన పని తెలియగానే జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి ఇంట్లో పడేసి కుమ్ముతావనుకుంటే ఇలా కూసున్నావేంటమ్మా? దాన్ని కొట్టడం వాతలు పెట్టడం ఎంతసేపే. ఎప్పుడొచ్చినా దానికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు నా బాధ అంతా నీకోసమేనే. నాకోసం ఎందుకమ్మా బాధ? ఎందుకంటావేటే? నీకు పెళ్లి చెయ్యాలా? దానికి డబ్బులు నగలు కావాలా? మన కాడ మీ అయ్య సంపాదించిన ఆస్తులేమీ లేవే. మీ అయ్య నాటకాలాడి తెచ్చిన డబ్బులు మన తిండికే సరిపోవు. నీకు పెళ్ళెట్టా చేసేది? కానీ అరుణ్ ప్రసాద్ బాబు గారు తెచ్చిన దానమ్మ నగలు ఉన్నాయి కదా, ఆ నగల సంగతి సరస్సుకు తెలీదు. ఆటితోనే నీ పెళ్లి చెయ్యొచ్చునన్న ధీమాతోనే ఉన్నానే. చెయ్యి. ఇప్పుడేటి బాధ? మళ్ళా ఏటని అడుగుతావేటే? ఇప్పుడు ఇది అరుణ్ ప్రసాద్ బాబు ఇంటికెళ్ళిందా,
వాళ్ళు దీనికోసం వచ్చినారా? ఇట్టా రాకపోకలు పెరిగినాయే అనుకో, ఏదో ఒకరోజు ఈ నగల సంగతి దానికి తెలిసిపోతుంది. అప్పుడు మా అమ్మ నగలు నాకియ్యు అంటే మన సంగతేటే? అడిగితే ఇచ్చేస్తావా ఏటి? నేను ఒప్పుకోను, నాకు కావాలి. నాకు కావాలే. ఆ నగలతోనే కదా నీ పెళ్లి చెయ్యాలి. ఏదోటి చెయ్యమ్మా, లేకపోతే పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలా వీడియో చేసుకుంటూ బతకాలా? అంత కర్మ నీకెందుకు పట్టనిత్తానే? ఏదో ఒకటి సేత్తాను. కానీ ఏదన్నా సేత్త ఎలా ఉండాలంటే అది ఇంట్లోంచి పోవాలి. మళ్ళీ మీ అయ్య పిలిచినా రాకూడదు. అలా ఉండాలి. ఆలోచిత్తా. ముందైతే అది ఇంటికి రాని. ప్రతి చిన్న విషయానికి, పనికిమాలిన విషయానికి కూడా అప్డేట్ చేయడానికి ఫోన్ చేస్తాడు. ఇప్పుడు అవసరానికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు చూడు. ఈ ఏకాంబరం రోజు రోజుకి యూజ్లెస్గా తయారవుతున్నాడు. ఇడియట్. ఆటోలో ఎవరొచ్చారప్పా? అమ్మా, అప్పుడే రేంజ్ పెంచేసింది. చెప్తా దీని సంగతి. అమ్మా అమ్మా అమ్మా, ఏటైనాది? ఏమైందా? వచ్చి చూడు, నీకే తెలుస్తుంది. దానికన్నీ తెలిసిపోయినట్టున్నాయమ్మా. బయట నుంచి ఇంటికి రావాలంటేనే దొంగ పిల్లిలాగా నక్కి నక్కి వచ్చేది కదా, ఇప్పుడు దర్జాగా ఆటోలో దిగింది. ఆటోలో దిగినాదా? అవునమ్మా, మా అమ్మ నగలున్నాయి, నాకేంటని దర్జాగా వస్తుందేమో. ఇప్పుడు వచ్చి అడిగితే ఏం చేస్తావమ్మా? ఏటే దానికిచ్చేది? అడిగితే వాటాలెట్టి పంపిత్తా. అసలేదది? ముందు దులపాల్సినవి 4 దులిపేసి తర్వాత మాట్లాడదాం. పద. ఇదేంటమ్మా, ఆ పిచ్చిదాన్ని ఆటోలో నుంచి దించి ఇలా తీసుకొస్తున్నారేంటి? అట్టా నడిపించుకొస్తున్నారేటి? ఏం రోగం వచ్చింది దానికి? నోర్ముయ్! ఎప్పుడు ఏదో ఒక అపశకునం పలకడమే గాని మంచి మాటలు రావా నోట్లో నుంచి? అసలు ఇదంతా మీ వల్లే జరిగింది. ఇంట్లో 2 ఉన్నారు. నోరు లేని పిల్ల ఒకటి ఇంట్లో ఉంది. అసలు ఏం చేస్తుంది అని అస్సలు పట్టించుకోరా? ఏటయ్యా మా మీద రెంకెలెత్తున్నావు? దాని సెల్లిని చూడడం తప్ప మాకు వేరే పనేట్లేదా? అయినా ఇప్పుడు ఏటైందని మా మీద పడిపోతున్నావు? ఏమైందా? చిన్నీకి జరిగిన దానికి ఊరు మొత్తం తిరగబడింది. అయినా మీకేమీ తెలియలేదా? గాలిపటం ఎగరేస్తూ ఏట్లో పడిపోయిందే. సమయానికి సరస్సు వెళ్ళింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి చిన్ని ప్రాణాలతోటి ఉండేది కాదు. పోయుంటే దరిద్రం పోయుండేది. నాగమణి! నువ్వు వదులమ్మా. రోజు రోజుకి రాక్షసులా తయారైపోతోంది. ఇక్కడ బిడ్డ చావు బతుకులతో పోరాడి ఇంటికొస్తే సానుభూతి చూపించాల్సింది పోయి నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడుతుందో చూడమ్మా. ఇదేంటి, అమ్మ సరస్సుని తిడుతుందని ఆశగా వస్తే తిరిగి తిట్లు కాస్తోందేంటి? సరస్సుకి పనులు పురమాయించడం తెలుసు, సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కూడా తెలుసు. కానీ సరస్సు లేనప్పుడు చిన్నీని చూసుకోవడం మాత్రం నీకు చేత కాదు.
మామయ్య, అత్తయ్యనేమీ అనొద్దు. ఇందులో అత్తయ్య తప్పేమీ లేదు. నేనే చిన్నికి గాలిపటం కావాలంటే ఇచ్చాను. ఆడినంతసేపు ఆడించి తర్వాత లోపల దాచేయాల్సిందే. కానీ చిన్ని చేతులు పెట్టి పెద్ద ఇంటికి వెళ్ళిపోయా. అప్పుడు చిన్ని గాలిపటం ఎగరేస్తూ వెళ్ళి ఏట్లో పడిపోయింది. తప్పంతా నాది మామయ్య. ఇన్నావు కదా అది సంగతి. వెనక ముందు తెలుసుకోకుండా ఊరికే నా మీద పడిపోకు. అయినా ఏ ముహూర్తాన్ని ఇద్దరిద్రాల్ని ఇంట్లో పెట్టావు గాని అప్పటి నుంచి నీతో మాటలు పడ్డానికే సరిపోయింది. ఏ రోజు నాతో మంచిగా ఉన్నావు గనక. ఇదిగో ఈ దరిద్రాలు ఎప్పుడు పోతాయో అప్పుడే నాకు మంచి రోజులు వచ్చినట్టు. నువ్వు మారవే. ఛీ! అసలు నీతో వాదించడం అనవసరం. పదమ్మా, పద. చిన్ని, ఇదేంటమ్మా ఇలా అయ్యింది? నీకొచ్చిన కోపానికి దాన్ని బయట గెంటెత్తావనుకుంటే తిరిగి మాటలు పడాల్సి వచ్చిందేంటమ్మా? దాన్ని సెల్లి సావపోయి దాన్ని బతికించినదే. అయినా ఎక్కడికి పోతాది? ఇక నుంచి దాన్ని ఎలా ఇంట్లోంచి బయటికి గెంటాలన్నదే నా పని. వాగ్దేవి, కాఫీ. ఏమైంది వాగ్దేవి? ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్కా, ఎప్పుడు ఉండే రెగ్యులర్ వర్క్ టెన్షన్. కొత్త బ్రాంచ్లు పెడుతున్నాను కదా, వాటి గురించి ఆలోచిస్తున్నాను. ఈవినింగ్ ఒక ముఖ్యమైన పని మీద బయటకెళ్తున్నాను. రాత్రి భోజనానికి రాకపోవచ్చు. బయటనా టైంకి భోంచేస్తావు కదా. ఏంటో ఈ మధ్యన అస్సలు తిండి మీద ధ్యాస లేకుండా పోతోంది నీకు. ఏదో ఆలోచిస్తున్నావు, ఎక్కడో ఉంటున్నావు. ఈ మధ్యన మరీ ఎక్కువైపోయింది. అదేం లేదక్కా. చిన్నప్పటి నుంచి నా చెల్లెల్ని దగ్గరుండి చూస్తున్నా. ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏం ఆలోచిస్తుందో నాకు తెలీదా? ఒకప్పుడు నీ మౌనంలో ప్రశాంతత, ఆత్మవిశ్వాసం కనిపించేవి. ఇప్పుడు అదే మౌనంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది, ఏదో తెలియని బాధ కనిపిస్తోంది. నువ్వు చిన్నదానివే కావచ్చు, కానీ నీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు వాగ్దేవి. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ నీ మనసు, ఆరోగ్యం పాడు చేసుకోకు. నువ్వు బావుంటేనే ఈ ఇల్లు బావుంటుంది. అక్క, నేను కొన్ని వేల మంది స్టూడెంట్స్ మంచి చెళ్ళు చూస్తున్నాను. వాళ్ల కోసం హాస్టల్స్ నడుపుతున్నాను. అందరినీ ఇంత బాధ్యతగా చూసుకునే నేను నా ఆరోగ్యం గురించి చూసుకోలేనా? నా గురించి ఆలోచించటం మానేసి ఇంటిని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో చాలు. బాధ్యతలు బాగా చూసుకున్నంత మాత్రాన బాగా ఉన్నట్టు కాదు వాగ్దేవి. నువ్వెలా ఉన్నావో నీకు తెలియట్లేదేమో, నాకు తెలుస్తోంది. మీ కన్న తండ్రి లాంటి పెద్ద ఆయన క్షమించమని మీ గడప దగ్గరకు వస్తే ఆయన వయసు కూడా విలువివ్వకుండా బయటికి పొమ్మన్నారే, ఇదెక్కడి సంస్కారం? మిమ్మల్ని ఇంత దూరం తెచ్చిన ఆ విదే మళ్ళీ నా చేత మిమ్మల్ని పెద్ద ఆయన్ని కలుపుతుందేమో, ఎవరికి తెలుసు? సరస్వతి, 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 ఎంత ఇరిటేట్ చేస్తున్నావే. అసలు నా గురించి నీకేం తెలుసని అన్ని మాటలు వాగి వెళ్ళావు. ఈరోజు ఆ పెద్ద మనిషి కళ్లల్లో నీళ్లు చూసి నేను మనసు లేని దాన్ని, కఠినాత్మురాల్ని అని లెక్క కట్టి మాట్లాడావు కదా. నువ్వెవరివి మాట్లాడ్డానికి? నీకేం తెలుసు చరిత్ర గురించి? ఏం తెలుసు నేను అనుభవించిన మానసిక క్షోభ గురించి? నీతో మాట్లాడాలి, నాతో మాట్లాడింది తప్పు అని తెలిసేలా చేయాలి.
అప్పుడు కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. ఈరోజు మన అదృష్టం బాగుందమ్మా. అదే జరగరానిదేదైనా జరుగుంటే తట్టుకోగలిగి ఉండేవాళ్ళమా? నాకైతే ఇంకా గుండె దడ తక్కలేదు మామయ్య. ఇదిగో చిన్ని ఏట్ల మునిగిపోతున్న విషయం నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. చిన్నికి ఏదైనా అయ్యుంటే నేనుండేదాన్ని కాదు మామయ్య. ఆ ఏట్లోనే కలిసిపోయేదాన్ని. వద్దమ్మా, కల్లో కూడా ఆ మాట అనొద్దమ్మా. పోయిన నా చెల్లెల్ని నేను మీ ఇద్దరిలోనూ చూసుకుని బతుకుతున్నాను. అదే మీకేదైనా అయితే అసలు నేనుండగలనమ్మా? వాళ్ళు పోతే దరిద్రం పోతుంది అనకుండా నేనుండగలనా అని ఎలా అంటున్నాడో చూడు. అమ్మ చెప్పింది నిజమే. మాకన్నా అదంటేనే నాన్నకిష్టం. నగల గురించి తెలిసి అడిగితే నా గురించి ఆలోచించకుండా దానికే ఇచ్చేయమంటాడు. ఇది ఇంట్లో ఉండకూడదు. సరేనమ్మా, నువ్వు చిన్ని దగ్గరే ఉండు. నేను వెళ్ళి కొబ్బరి బొండాలు తీసుకొస్తాను. అలాగే మామయ్య. నాన్న బయటికెళ్ళాడు. ఇదే మంచి ఛాన్స్. అమ్మని బాగా రెచ్చగొట్టి సరస్సుని బాగా తిట్టించి బయట గంటించేయాలి. రాహుల్, రాహుల్. అయ్యా, చిన్నబాబు గారు బయటికి వెళ్ళారయ్యా. సరస్సు రాలేదా? రాలేదయ్య గారు. సరే రంగనాథం గారు, కళ్ళు కొంచెం నలతగా ఉన్నాయి, కంటి మందు వెయ్యి. తీసుకొస్తానయ్యా. ఎవరు? సరస్సు? సరస్సు కాదా? మరెవరు? ఓ తాత, నువ్వా? చిన్నప్పుడు ఇలాగే దాగుడు మూతలాడేవాడివి. ఇప్పుడు తాతని చిన్నపిల్లాడిని చేసి ఆడుతున్నావా? దాగుడు మూతలు కావు తాతయ్య, నిన్ను చూడ్డానికి
ఒకరు వచ్చారు. ఎవరో చెప్పుకో చూద్దాం. ఎవర్రా ఇది చూడండి. ఆ? కళ్ళు మూసుకొనే చెప్పాలి తాతయ్య. ఎవర్రా నన్ను చూడటానికి వచ్చేవాళ్ళు? నేను ఎదురు చూస్తున్న వాళ్ళు నా కోసం వచ్చారా? అంత అదృష్టం నాకుందా? అదృష్టం లేకపోతే నువ్వు మాత్రం వస్తావా? నా కొడుకు కోడలు నా కోసం రాలేదు కదా. తొందరగా చూపించు తాత, చూడాలని ఆత్రంగా ఉంది. సరే తాతయ్య, చేతులు తీస్తున్నాను.